ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. గురుగారు, ఈ ఏడాది రేవతి నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది? రేవతి నక్షత్రం వారికి ఈ సంవత్సరం అయితే అంటే శ్రమ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా విజయం అనేది, ఎందుకంటే శ్రమ అనేది ఎందుకంటామంటే ఇందులో ఉన్న మెయిన్ రాశి వాళ్ళు ఎవరికైనా సరే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఏలినాటి శనిలోనే ఉన్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం శని భగవానుడు వీళ్ళకి రేవతి నక్షత్రం వాళ్ళకి అనుకూలమైన నక్షత్రంలోనే ఆయన సంచరించడం అనేది ఉంది. అందుకని శ్రమ ఉన్నప్పటికీ కూడా విజయం పొందడం అనేది ఉంది. తప్పకుండా పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మెయిన్ రాశిలో పెళ్ళిళ్ళు అయ్యే యోగ్యత కూడా ముఖ్యంగా రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఆ రకమైన సౌలభ్యం పొందడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత రెండోది ఏంటంటే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక మగవాళ్ళు అయితే కనుక ఆడవాళ్ళ విషయంలో, ఆడవాళ్ళు అయితే కనుక మగవాళ్ళ విషయంలో ఒక్కోసారి ఏదైనా సరే ఆ పరిచయాలు ఒక్కోసారి ఇబ్బందులు కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక అలాంటి ఎవరైనా సరే మనం కొత్తగా ఏ పరిచయాలు చేస్తున్నాం లేదా మనం ఉన్న పరిసరాలు ఏంటి ఇలాంటివి కొంతవరకు వాళ్ళు అటెన్షన్ ప్లే చేయటం అనేది అవసరం ఉంది. సో ఆ రకంగా రేవతి నక్షత్రం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనుక ఈ ఏడాది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక సంతానం కావాలని ఎవరైనా సరే కొత్తగా కోరుకున్నట్టయితే కనుక వాళ్ళకి జూన్ తర్వాత ఎప్పుడైతే పంచమ స్థానంలోకి గురుడు చేరటం అనేది ఉంటుంది సంతాన స్థానంలోకి, కనుక జూన్ తర్వాత వారి యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ రేవతి నక్షత్రం వారు ఎలాంటి రత్నం ఒక ఆయుధాన్ని ఉపయోగిస్తే మంచిదంటారు? సో రేవతి నక్షత్రం ప్రకారంగా అయితే కనుక మనం సాధారణంగా చెప్పేది అయితే కనుక జాతిపచ్చ చెప్తూ ఉంటాం. అయితే దానికంటే కూడా వీళ్ళకి సంవత్సరం ఎక్కువ ముత్యం పెట్టుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఇటు మానసికంగా ప్రశాంతత, బుద్ధి కరెక్ట్గా ఉపయోగించుకోవటం, అంటే మనసు చంచలం కాకుండా కొంతవరకు దాన్ని సరి చేసుకోవటం అనేది అవసరం. ఆ మనోచాంచల్యం వల్లే వీళ్ళు ఏదైనా సరే ఏడాది దెబ్బతింటే దానివల్లే కొంతవరకు దెబ్బతినాలి. కనుక ఆ రకమైన మనోచాంచల్యత అనేది దూరం అవ్వడం కోసం మనకి ముత్యం అయితే కనుక మంచి ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. గురుగారు, ప్రతి ఒక్క 27 నక్షత్రాలు ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం కూడా ఏ రత్నాన్ని ఎలా ఉపయోగించాలి, ఏ రత్నాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయో కూడా చాలా చక్కగా వివరించారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.